గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఈ వీడియోలో నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. మన ఛానల్ ఎప్పుడు చేయని ఒక ప్రయోగం. అదేంటంటే మాక్ ఆక్షన్ కానీ ఒక మాక్ ఆక్షన్ అబౌట్ ఐపీఎల్ నేను చేయబోతున్నాను. మామూలుగా ఐపీఎల్ ఆక్షన్ అవుతున్నప్పుడు చాలా ఛానల్స్ వాళ్ళు, ముఖ్యంగా నేషనల్ ఛానల్స్ వాళ్ళు, బికాస్ దే హ్యావ్ గాట్ దట్ నెట్వర్క్ మెషినరీ అంతా ఉంటారు కాబట్టి, ఈవెన్ అశ్విన్ ఛానల్లో మీరు చూస్తుంటారు మాక్ ఆక్షన్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఒక 10 టీములని టేబుల్స్ మీద కూర్చోబెట్టి ఒక్క టేబుల్ మీద ముగ్గురు ప్లేయర్స్ని కూర్చోబెట్టి వాళ్ళకి అందరికీ ఆ జెర్సీలు వేసి చాలా పెద్ద ఎత్తున చేయడం నేను బ్రీఫ్గా చూశాను. కానీ మనకంత సీన్ లేదు. అందుకే ఐపీఎల్కి మాక్ ఆక్షన్ అలాంటి వాళ్ళు చేస్తున్నారు. ఆ మాక్ ఆక్షన్కి ఒక మాక్ ఆక్షన్ నేను చేస్తున్నాను. సో ఇది థర్డ్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ అంటారు మన సినిమాలో. నెక్స్ట్ లెవెల్ ఇది నెక్స్ట్ లెవెల్ మాక్ ఆక్షన్. అదొక రకమైన, అంటే ఇప్పుడు ఐపీఎల్ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. అంటే ఒరిజినల్గా ఐపీఎల్కి ఎంతమంది రిజిస్టర్ అయ్యారు ప్లేయర్స్, మొత్తం ఫారిన్ కానీ ఇండియన్ కానీ 1574 ప్లేయర్స్ రిజిస్టర్ అయ్యారు. అయితే ఏంటంటే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వాళ్ళు ఫ్రాంచైజెస్ని కన్సల్ట్ చేసి లిస్టు వాళ్ళ ముందు పెట్టి, దీంట్లో ఎవరి మీద మీకు జీరో ఇంట్రెస్ట్ ఉన్న ప్లేయర్స్ ఎవరో చెప్పండి అంటే ఒక 1000 మందిని ఎలిమినేట్ చేస్తారు. చాలామంది చేస్తారు కదా, ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ అవుతుందంటే దానికి ఒక పోస్ట్కి ఒక 1000 మంది అప్లై చేస్తారు. అలాగే ఇక్కడ కూడా చాలామంది ఆశావహులు అందరూ అప్లై చేశారు, రిజిస్టర్ అయ్యారు, కానీ ఒక 1000 మందిని ముందే ఎలిమినేట్ చేసేసారు. సో ఈ 574 మాత్రమే ఆప్షన్ జరుగుతుంది. దాన్ని కూడా కేటగిరీస్గా డివైడ్ చేశారు. దాంట్లో మార్కీ లిస్ట్ 1, మార్కీ లిస్ట్ 2 అని 2 మార్కీ లిస్టులు పెట్టారు. ఇదివరకు మార్కీ లిస్ట్ అంటే స్టార్ ప్లేయర్స్ అనుకోండి, అది గతంలో ఒకటే ఉండేది. ఇప్పుడు 2 చేశారు. రెండు చేసి మార్కీ లిస్టులు 2 పెట్టారు. ఈచ్ దాంట్లో 6 ప్లేయర్స్ ఉన్నారు. తర్వాత బ్యాటర్స్, ఆల్రౌండర్స్, వికెట్ కీపర్స్, ఫాస్ట్ బౌలర్స్, స్పిన్నర్స్, ఇలాగా కేటగిరీ వైజ్, అంటే ఒక్కొక్క కేటగిరీలో 6 ప్లేయర్స్ ఉన్నారు. అంటే ఒక సెట్ అనమాట. ఫస్ట్ సెట్ అది, తర్వాత మళ్ళీ వస్తారు బౌలర్స్ వస్తారు, మళ్ళీ కీపర్స్ వస్తారు. తెలుసు కదా, ఆక్షన్ చూసుంటారు మీరు. సో అలాంటి డివైడ్ చేశారు. మీకు ఏమవుతుందంటే ఎప్పుడైనా మీరు ఈ మార్కీ లిస్ట్లో ఉన్నప్పుడు, టాప్లో ఉన్నప్పుడు మీకు పెద్ద ధర పలికే అవకాశం ఉంది, పెద్ద బిడ్ వచ్చే అవకాశం ఉంది. మనం శాలరీడ్ పీపుల్ ఉన్న వాళ్ళందరికీ తెలిసిన విషయమే కదా. మీకు శాలరీ వచ్చిన ఫస్ట్ వీక్లో మీ జేబులు నిండా పర్సు బరువుగా ఉంటుంది, ధారాళంగా ఖర్చు పెడతారు, కాస్త ధైర్యంగా ఖర్చు పెడతారు. లాస్ట్ వీక్ ఆఫ్ ది మంత్ వచ్చేసరికి చాలా పొదుపుగా, చాలా ఆచితూచి అడుగులేస్తారు. సో ఇక్కడ కూడా అంతే. కొన్నిసార్లు ఏంటంటే ఒక పర్టికులర్ ప్లేయర్ కావాలంటే లాస్ట్లో వచ్చిన అతని కోసం ఎక్కువ పెట్టే అవకాశం ఉంటుంది. కానీ మోస్ట్లీ ఏంటంటే మీరు టాప్లో ఉంటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో మొత్తం 574లో ఇండియన్ ప్లేయర్స్ ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు? 366 మంది ఉన్నారు. కానీ దాంట్లో 48 మాత్రమే క్యాప్ ప్లేయర్స్, 318 ప్లేయర్స్ అన్క్యాప్డ్ ఉన్నారు. సో క్యాప్ ప్లేయర్స్ తక్కువగా ఉన్నారు. ఫారిన్ ప్లేయర్స్లో 208 ప్లేయర్స్ ఉంటే దాంట్లో 3 అసోసియేట్ ప్లేయర్స్ ఉన్నారు. అసోసియేట్ ప్లేయర్స్ అంటే నేషన్స్ వాళ్ళంటే యుఎస్ఏ నుంచి ఉన్ముక్ చంద్ ఉన్నాడు, మన ఇండియా నుంచి వెళ్ళిన ఉన్ముక్ చంద్. అలీ ఖాన్ ఉన్నాడు. తర్వాత స్కాట్లాండ్కి చెందిన మ్యాక్బులన్ అనే ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉన్నాడు. అండ్ వాళ్ళ ఫారిన్లో ఉన్న 208లో ఫారిన్ ప్లేయర్స్లో 12 మంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. అన్క్యాప్డ్ అండ్ ఈ మొత్తం లిస్ట్లో మనకి ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే దెర్ ఇస్ ఎ ప్లేయర్ కాల్డ్ వైభవ్ సూర్యవంశీ. మీరు పేరు వినే ఉంటారు. అతని వయసు కేవలం 13 సంవత్సరాలు. బట్ ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ బీహార్కి ఆడతాడు. పెద్ద గొప్ప రన్స్ చేయకపోయినా చాలా టాలెంటెడ్ ప్లేయర్గా అతను బ్యాట్స్మెన్ అతను. సో అతన్ని తీసుకుంటే అతను యంగెస్ట్ ప్లేయర్ అవుతాడేమో ఆక్షన్లో, ఐపీఎల్ టీమ్కి సెలెక్ట్ అయిన ఆక్షన్లో. చూడాలి మరి వైభవ్ సూర్యవంశీ, రిమెంబర్ ద నేమ్. అండ్ మొత్తం ఎన్ని స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి? 204 స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి రిటెన్షన్స్ తర్వాత. అయితే అందరినీ తీసుకోవాలి లేదు కదా, మ్యాక్సిమం యూ కెన్ టేక్ 25, మినిమం 18 ఈచ్ టీమ్. బట్ ఫారిన్ ప్లేయర్స్ దీంట్లో 204లో 70 ఫారిన్ ప్లేయర్స్ అయితే అందరూ తీసుకుంటారు. 8 ఫారిన్ ప్లేయర్స్ని ప్రతి టీం తీసుకునే అవకాశం ఉంది. సో 70 ఫారిన్ స్లాట్స్ అయితే ఫిలప్ అయిపోతాయి అవుట్ ఆఫ్ 208. ఇండియన్ స్లాట్స్లో మరి ఎంతమంది వెళ్తారు అనేది మనం చూడాలి. అది పరిస్థితి. గమ్మత్ ఏంటంటే రిషబ్ పంత్ రిజిస్టర్డ్ యాజ్ ఎ బ్యాట్స్మెన్. దానివల్ల అతను మార్కీ లిస్ట్లో వచ్చాడు, లేకపోతే వికెట్ కీపర్ లిస్ట్లోకి వెళ్ళిపోయాడు. సో అతను చాలా టాక్టికల్గా బ్యాట్స్మెన్గా రిజిస్టర్ చేసుకున్నాడు. సో మార్కీ లిస్ట్ 1లో ఉన్నాడు. దానివల్ల ఏంటంటే అతనికి హైయెస్ట్ బిడ్ వస్తుందని మనం మొదటి నుంచి అనుకుంటున్నాం. ఇప్పుడు ఆ నమ్మకం ఇంకా బలపడింది. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఆక్షన్లో ఇంకా పేర్లు రాకుండా రిషబ్ పంత్ కనుక ఆక్షన్లోకి వెళ్తే అతనే హైయెస్ట్ బిడ్ అవుతుందని చెప్పి ఇప్పుడు ఆ నమ్మకం ఇంకా బలపడింది నాకైతే.
సో రిషబ్ పంత్ మార్కీ లిస్ట్లో ఉన్నాడు, మార్కీ లిస్ట్ 1లో ఉన్నాడు. సో రిషబ్ పంత్ కోసం చాలా టీమ్స్ వెళ్ళే అవకాశం. నేను ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మాక్ ఆక్షన్ ఎలా అంటే ఈ టాప్ లిస్టుల్లో కేటగిరీలో టాప్ కేటగిరీ ఉంది కదా, ఆ టాప్ కేటగిరీని మాత్రం తీసుకుని దాంట్లో ప్లేయర్స్కి ఎవరు వెళ్ళొచ్చు, ఏ టీంకి వెళ్ళొచ్చు అనేది జస్ట్ ఒక చిన్న ఎక్సర్సైజ్, సరదా ఎక్సర్సైజ్ చేద్దాం. యూ డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్లీ. మీకు కూడా జస్ట్ వార్మప్ సెషన్ లాంటిది. ఇప్పుడు మామూలుగా నెట్స్లో ప్రాక్టీస్ చేస్తారు అలాగనమాట. సార్ ఆక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. 24th and 25th ఆ డేట్స్ మీరు గుర్తుపెట్టుకొని ఎక్కడికి వెళ్ళదు. మీరు ఆ రోజు ఆఫీస్లో సెలవు పెట్టి కూర్చొని టీవీల ముందు మధ్యాహ్నం 3 గంటల నుంచి మనకి ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఈ లిస్ట్లో మనకి ఫస్ట్ నేమ్ మార్కీ లిస్ట్ 1లో ఫస్ట్ నేమ్ బట్లర్ ఉంది. అంటే ఈ 6గురిలో జస్ట్ ఒక కుండీలో వేస్తారు, దాంట్లో ఎవరైనా ఒక ప్రముఖులు వచ్చి తీసిస్తారు. సో బట్లర్ నేమే ఫస్ట్ రావాలని లేదు, కానీ వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో బట్లర్ నేమ్ ఫస్ట్ ఉంది. దీంట్లో ఎవరెవరు ఉన్నారు మార్కీ లిస్ట్ 1లో? బట్లర్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కగిసో రబాడా, హర్షదీప్ సింగ్, మిచెల్ స్టార్క్. సో 3 ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు దీంట్లో, 3 ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. సో బట్లర్ కోసం ఎవరు వెళ్ళొచ్చు? ఎవరికైతే క్యాప్టెన్ అండ్ కీపర్ కావాలో వాళ్ళు బట్లర్ కోసం ట్రై చేస్తారు. దాంట్లో ముందున్నది కేకేఆర్. సో కేకేఆర్ మైట్ గో, కొంచెం పెద్ద అమౌంట్ పెట్టైనా బట్లర్ని తీసుకునే అవకాశాలు నాకు కనిపిస్తున్నాయి. ఎల్ఎస్జీ కూడా వెళ్తారు. ఎల్ఎస్జీకి ఆల్రెడీ నికోలస్ పూరన్ ఉన్నాడు. మరొక ఫారిన్ కీపర్ బ్యాట్స్మెన్ అవసరమా? బ్యాట్స్మెన్ అయితే అవసరం కదా. సో బ్యాట్స్మెన్గా అయినా బట్లర్ని తీసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు. అండ్ ముంబై ఇండియన్స్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ముంబై ఇండియన్స్కి ఆల్రెడీ ఇండియన్ కోర్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి 5 ఇండియన్ ప్లేయర్స్ని వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు. దాంట్లో ఎక్కువ మంది బ్యాటర్సే ఉన్నారు కాబట్టి దే కెన్ ఎఫోర్డ్ టు హ్యావ్ ఏ ఫారిన్ కీపర్. సో వాళ్ళు బట్లర్ కోసం వెళ్ళే అవకాశం స్పష్టంగా కానీ బట్లర్ ఆల్రెడీ ప్లేడ్ ఫర్ దెమ్. సో ముంబై ఎప్పుడు ఆ ఫ్యామిలీ వాళ్ళు మళ్ళీ పిలుస్తారు కదా, మళ్ళీ వెనక్కి పిలుస్తారు కదా. సో బట్లర్ మైట్ గో టు ముంబై ఆర్ కేకేఆర్. సో ముంబై కేకేఆర్ మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం నాకు కనిపిస్తుంది బట్లర్ విషయంలో. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇది ఈ విషయంలో నాకు చాలా గట్టి నమ్మకం ఏంటంటే హీ విల్ గో టు శ్రేయస్ అయ్యర్. చెప్పాను ఢిల్లీ క్యాపిటల్స్. ఓకే, శ్రేయస్ అయ్యర్ గోస్ టు ఢిల్లీ క్యాపిటల్స్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్కి గతంలో అతను ఫైనల్ కూడా తీసుకెళ్ళాడు. సో మన ముందు నుంచి వస్తున్న టాక్ ఏంటంటే దే వాంట్ హిమ్ బ్యాడ్లీ. సో శ్రేయస్ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మిగతా టీమ్స్ కూడా ట్రై చేస్తాయి. ఈవెన్ కేకేఆర్ విల్ గో ఫర్ హిమ్. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంది. ఆఫ్టర్ పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీ తర్వాత 3rd హైయెస్ట్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి శ్రేయస్ అయ్యర్ని ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకోవడం ఆల్మోస్ట్ సర్టన్గా నాకు అనిపిస్తుంది. తర్వాత రిషబ్ పంత్ పేరు ఉంది. రిషబ్ పంత్ కోసం చాలా టీమ్స్ వెళ్తాయి. ఎందుకంటే కీపర్గా, తర్వాత క్యాప్టెన్గా ఒక లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్గా, మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ప్లేయర్గా అతనికి దెర్ విల్ బి లాట్ ఆఫ్ టీమ్స్ విల్ బి గన్నింగ్ ఫర్ హిమ్. దాంట్లో ముందుండేది పంజాబ్ కింగ్స్, తర్వాత ఆర్సీబీ. ఇద్దరి దగ్గర చాలా పెద్ద అమౌంట్లు ఉండడం కూడా అతనికి అడ్వాంటేజ్. ఇద్దరు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తారు అతను తీసుకోవడానికి. దే విల్ గో ఫుల్ థ్రాటిల్ అని నాకు అనిపిస్తుంది. వీళ్ళతో పాటు సిఎస్కే కూడా వెళ్తారు. సిఎస్కే వాళ్ళు ఏంటంటే యూజువల్గా ఒక ప్లేయర్ మీద చాలా పెద్ద అమౌంట్ పెట్టేసి నేల విడిచి సాము చేయరు. కెన్ దే ఎఫోర్డ్ పంత్, లేకపోతే పంత్ కోసం ఖచ్చితంగా వెళ్ళాలి, మాకు భవిష్యత్తులో ధోని రిటైర్ అయినా పంత్ మా టీంలో ఉండాలి అనుకుంటే నాకు అర్థం కాదంటే ఈ సీజన్ వరకు తీసుకుంటే వాళ్ళకి ఆల్రెడీ రుతురాజ్ క్యాప్టెన్గా ఉన్నాడు, ధోని కీపర్గా ఉన్నాడు. పంత్ కీపింగ్ చేయకుండా ఫీల్డర్గా చేస్తారా? సో భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటే పంత్ వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతాడు ధోని రిటైర్మెంట్ తర్వాత. ప్రస్తుతానికైతే పంత్ ఈ సీజన్లో విత్ ధోని ప్లేయింగ్ ఐఎమ్ నాట్ షూర్, బట్ పంత్ కోసం అయితే వాళ్ళు వెళ్తారు. అండ్ ఎల్ఎస్జీ వెళ్తారు, వాళ్ళకి ఇండియన్ ప్లేయర్ కావాలి, క్యాప్టెన్ కావాలి అనుకుంటే. కేకేఆర్ వెళ్తారు. ఈవెన్ ముంబై ఇండియన్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ ఎందుకు వెళ్ళకూడదు? ముంబై ఇండియన్స్ కూడా వెళ్తారు. సో చాలా టీమ్స్ వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి పంత్ విల్ బి బ్రేకింగ్ ద బ్యాంక్. అంటే బ్యాంక్ అన్నం వేస్తారని కదా, అంత డబ్బు వస్తుంది అనేది ఒక ఇంగ్లీష్ ఒక మంచి పాలిష్డ్ ఎక్స్ప్రెషన్. సో అది. తర్వాత కగిసో రబాడా కోసం కూడా చాలా టీమ్స్ ట్రై చేస్తారు. పంజాబ్ కింగ్స్ దగ్గర ఆర్టీఎం ఉంది, వాళ్ళ దగ్గర 4 క్యాప్డ్ ఆర్టీఎమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు రబాడా మీద ఆర్టీఎం యూజ్ చేస్తారు. జోఫ్రా ఆర్చర్ కూడా లేడు. స్టార్క్ కోసం వాళ్ళు వెళ్తారా, వెళ్ళకపోవచ్చు. సో రబాడా కోసం వెళ్తారు వాళ్ళు, ఆర్టీఎం యూజ్ చేస్తారని అనుకుంటున్నాను నేను. తర్వాత హర్షదీప్ సింగ్ విషయంలో అయితే రబాడా విషయంలో నాకు డౌట్ ఉంది. హర్షదీప్ సింగ్ విషయంలో వాళ్ళు ఖచ్చితంగా ఆర్టీఎం కార్డు యూజ్ చేస్తారు. ఎందుకంటే హర్షదీప్ సింగ్ పుట్టింది పంజాబ్లో, పెరిగింది పంజాబ్ కింగ్స్లో. అతను హోమ్ గ్రౌండ్ ప్రోడక్ట్. పంజాబ్ కింగ్స్లో ఆడుతూనే ఇండియాకి వెళ్ళాడు. తర్వాత అతను సడ్డా పంజాబీ. సో హర్షదీప్ సింగ్ కోసం ఖచ్చితంగా, అండ్ హీ విల్ గో ఫర్ ఎ హ్యూజ్ బిడ్, చాలా పెద్ద
బిడ్ వస్తుంది. హర్షదీప్ సింగ్ కూడా చాలా టీమ్స్ వెళ్తే లెఫ్ట్ ఆర్మ్ సీమర్గా, ఇండియన్ బౌలర్గా మంచి ఫామ్లో ఉన్నవాడు, యంగ్స్టర్. బట్ పంజాబ్ కింగ్స్ బికాజ్ వాళ్ళ దగ్గర మంచి దట్టమైన పర్స్ ఉంది కాబట్టి, దిట్టమైన పర్స్ అని దట్టమైన కాదు, నేనే తెలుగు సరిగ్గా మాట్లాడు, వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు నాకు. సో హీ విల్ గో ఫర్ పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ వరుసగా 3 పేర్లు నాకు ఎక్కడ వచ్చేసాయి. బికాజ్ వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది తీసుకునే అవకాశం ఉంది. ఆర్సీబీ ఇక్కడ ఎందుకు లేదు, అది నేను మార్కీ లిస్ట్ 2 వచ్చినప్పుడు చెప్తాను. ఆర్సీబీ పేరుని చెప్పలేదు. ఆర్సీబీ ఫ్యాన్స్ అప్పుడే మనోభావాలు దెబ్బతీసుకోకండి. ఇక్కడ ఆర్సీబీ ఇక్కడ ఈ మార్కీ లిస్ట్ 1లో వాళ్ళు టాక్టికల్గా, అంటే ఇఫ్ దే గెట్ పంత్ ఇట్స్ వన్ అండ్ గుడ్, పంత్ కోసం ఒక్కడి కోసం వెళ్తారు. మిగతా దాంట్లో టాక్టికల్గా మార్కీ లిస్ట్ 1లో, మార్క్ లిస్ట్ కాదు, మార్కీ లిస్ట్ 1లో వాళ్ళు అంత గట్టిగా ట్రై చేసే అవకాశం లేదని నాకు అనిపిస్తుంది. తర్వాత ఈ లిస్ట్లో ఉన్న లాస్ట్ ప్లేయర్ ఎవరంటే మిచెల్ స్టార్క్ కోసం పంజాబ్ వెళ్ళే ఛాన్స్ లేదు, అవకాశం తక్కువ. ఎందుకంటే హర్షదీప్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి. డీసీ వెళ్తారు, ఆర్సీబీ ట్రై చేస్తారు. జీటీ కూడా లాస్ట్ టైం చాలా గట్టి ప్రయత్నం చేశారు కానీ వాళ్ళకి దక్కలేదు. ఇక్కడ ఆశీష్ నెహ్రా హిమ్సెల్ఫ్ ఇస్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్. సో డీసీ, ఆర్సీబీ, జీటీ మధ్యలో పోటీ ఉంటుంది. డీసీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆర్సీబీ టాక్టికల్గా స్టార్క్ని ఇక్కడ గట్టిగా, అంటే ఎక్కువ అమౌంట్ కోసం వెళ్ళరు, కొంతవరకు వెళ్ళి ఆగిపోతారు అనుకుంటున్నాను నేను. స్టార్క్ ఆల్సో విల్ గో ఫర్ గుడ్ అమౌంట్ బట్ నాట్ వెరీ బిగ్ అమౌంట్ లైక్ లాస్ట్ టైం అని నా అభిప్రాయం. తర్వాత నేను అమౌంట్స్ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే అమౌంట్స్ చెప్పడం దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ దట్. ఎందుకంటే ఈ డైనమిక్స్ ఎలా మారితే ఎవరు చెప్పలేరు. అమౌంట్స్ చెప్పడం కంటే కూడా మనం జస్ట్ ఒక ఇండికేషన్ ఇస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ మార్కీ లిస్ట్ 2లో యుజీ చాహల్ ఉన్నాడు. యుజీ చాహల్ కూడా చాలా టీమ్స్ కావాలి. ముంబై ఇండియన్స్, ఎస్ఆర్హెచ్ లాంటి టీమ్స్ సరైన స్పిన్నర్ లేక సఫర్ అయినాయి. సో వాళ్ళిద్దరు వెళ్తారు. వాళ్ళిద్దరికి ఓవర్ అండ్ అబౌవ్ దెమ్. ఎందుకంటే ఎంతమంది చెప్పినట్టుగా ఆర్సీబీ వాళ్ళు మార్కీ లిస్ట్ 2 అప్పుడు చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ ఇక్కడ ఉన్నారు మార్కీ లిస్ట్ 2లో. ఎవరో ఉన్నారు ఇక్కడ యూజీ చాహల్తో పాటు లియామ్ లివింగ్స్టన్, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్, మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్ ఉన్నారు. యూజీ చాహల్ కోసం ముంబై, ఎస్ఆర్హెచ్ ట్రై చేసిన కొన్ని టీమ్స్ కూడా ట్రై చేస్తాయి. ఎందుకంటే అతను వికెట్ టేకింగ్ బౌలర్, ఇండియన్ బౌలర్. బట్ ఐ థింక్ అతను బ్యాటింగ్ పెద్ద ఇబ్బంది లేదు మనకి, ఎందుకంటే అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకోవచ్చు. ఆర్సీబీ బై బ్యాక్ చేస్తారు. లాస్ట్ టైం వాళ్ళు చేసిన మిస్టేక్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్సీబీ దగ్గర అమౌంట్ ఉంది. సో అతను లిస్ట్లోనే ఉన్నాడు కాబట్టి, ఫస్ట్ లిస్ట్లో ఉన్నాడు కాబట్టి. లాస్ట్ టైం ఏంటంటే హసరంగా పేరు ఫస్ట్ వచ్చింది, అతను తీసేసుకున్నారు. హసరంగాని 10 కోట్లకి ఎందుకో తీసుకున్నారు. తర్వాత చాహల్ 6 కోట్లకి వెళ్ళాడు, వాళ్ళు 4 ఖర్చుకున్నారు. అబ్బా, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అయింది వాళ్ళ పరిస్థితి. ఈసారి అలా కాకుండా వాళ్ళు యూజీ చాహల్ని ఖచ్చితంగా తీసుకుంటారని నాకు ఎందుకు అలా అనిపిస్తుంది. సో ఆర్సీబీకి వెళ్తాడు యూజీ చాహల్ అనుకున్నాను. ఈ మైట్ నాట్ గో ఫర్ ఎ వెరీ బిగ్ అమౌంట్, 8 crores 10 crores ఆ రేంజ్లో వెళ్తాడు అనుకున్నాను. తర్వాత లియామ్ లివింగ్స్టన్ ఉన్నాడు. లియామ్ లివింగ్స్టన్ ఎప్పుడు అంత మంచి టాలెంటెడ్ ప్లేయర్, కానీ అతను నాంబడా దర్శన్ చోట పెద్దగా క్లిక్ కాలేదు ఐపీఎల్ ఎందుకు ఇప్పుడు, ముఖ్యంగా బ్యాటింగ్ విషయంలో. బౌలింగ్లో కూడా వికెట్స్ పెద్దగా రాలేదు అతనికి టాలెంటెడ్ ప్లేయర్, స్పిన్, బోత్ టైప్స్ ఆఫ్ స్పిన్ వేస్తాడు. బట్ లియామ్ లివింగ్స్టన్ పంజాబ్ కింగ్ అతన్ని ఆర్టీఎం యూజ్ చేస్తారు అనుకున్నాను. సిఎస్కే కూడా ట్రై చేస్తారు, సిఎస్కే ఆల్రౌండర్స్ కోసం చూస్తారు, ఎల్ఎస్జీ కూడా ట్రై చేస్తుంది. బట్ పంజాబ్ కింగ్స్ అతన్ని ఆర్టీఎం ద్వారా దక్కించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అతను టీంకి బ్యాలెన్స్ ఇస్తాడు, ఒక స్పిన్ బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు, లేట్ ఆర్డర్లో బిగ్ హిట్టింగ్ చేయగల ప్లేయర్ కాబట్టి. స్ట్రైక్ రేట్ బాగుంటుంది, ఓవరాల్ స్ట్రైక్ రేట్ 160 ఉంది. ఐపీఎల్లో అతను ఓవరాల్ స్ట్రైక్ రేట్ 160 ఉంది కాబట్టి పవర్ హిట్టర్గా అతను పనికి వస్తాడు. కాబట్టి ఐ థింక్ పంజాబ్ విల్ యూజ్ ఆర్టీఎం ఫర్ హిమ్. వాళ్ళ దగ్గర 4 ఆర్టీఎం కార్డులో ఒకటి యూజ్ చేస్తాను అనుకున్నాను. డేవిడ్ మిల్లర్ కోసం గుజరాత్ టైటన్స్ దగ్గర రీజనబుల్ అమౌంట్ ఉంది, వాళ్ళు బై బ్యాక్ చేస్తారు. ఆర్టీఎం ఇచ్చారు, బై బ్యాక్ చేస్తారు అనుకుంటున్నాను. ఎల్ఎస్జీ లాంటి టీమ్స్ కూడా ట్రై చేస్తారు అతన్ని. బట్ జీటీ వెళ్తే అవకాశం. కేఎల్ రాహుల్, పంత్ కనుక ఆర్సీబీకి మార్కీ లిస్ట్ 1లో దక్కకపోతే కేఎల్ రాహుల్ కోసం ఆర్సీబీ విల్ గో ఫుల్ థ్రాటిల్, మొత్తం మ్యాక్సిమం ట్రై చేసి కేఎల్ రాహుల్ని తీసుకుంటారు వాళ్ళు. కీపర్గా, బ్యాటర్గా, కన్నడిగా, లోకల్ కాబట్టి నేను లోకల్ అన్నట్టుగా అతన్ని ఖచ్చితంగా తీసుకుంటారని అనిపిస్తుంది. సో ఇక్కడ అందుకనే వాళ్ళు మార్కీ లిస్ట్ 1లో కాకుండా 2లో యాక్టివ్గా ఉండి దే విల్ గో ఫర్ చహల్ అండ్ కేఎల్. అండ్ సిరాజ్ కూడా ఉన్నాడు ఈ లిస్ట్లో. సిరాజ్ కోసం కూడా వాళ్ళు ఆర్టీఎం యూజ్ చేస్తారు. సిరాజ్ మీద ఆర్టీఎం యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఐ థింక్ దే హ్యావ్ కపుల్ ఆఫ్ ఆర్టీఎమ్స్, దాంట్లో సిరాజ్కి యూజ్ చేస్తారు. అండ్ సిరాజ్ ఇప్పుడు అంత గొప్ప ఫామ్లో లేడు, కానీ అవుట్ ఆఫ్ ఇండియన్ బౌలర్స్లో ఉన్న వాళ్ళు హర్షదీప్ తర్వాత సిరాజ్ ఇస్ ఏ షూర్, అంటే ప్రూవెన్ పర్ఫార్మర్ కాబట్టి సిరాజ్ని వాళ్ళు యూజ్ చేస్తారు అనుకుంటున్నాను.
మొహమ్మద్ షమీ గురించి కూడా చాలా టీమ్స్ వెళ్తాయి. అతను మళ్ళీ ఫిట్నెస్ సాధించినట్టుగా ఉన్నాడు కాబట్టి బట్ ఆర్టీఎం ఉంది జీటీ దగ్గర. సో జీటీ అతన్ని వాళ్ళకున్న ఆర్టీఎం యూజ్ చేసుకుని వాళ్ళకి ఒకే ఒక ఆర్టీఎం ఉంది వాళ్ళ దగ్గర. ఐ థింక్ దే విల్ టేక్ మొహమ్మద్ షమీ అని అనుకుంటున్నాను. సో అది. సో మార్కీ లిస్ట్ 1, మార్కీ లిస్ట్ 2 మనం కవర్ చేసాం. థర్డ్ వచ్చేది బ్యాటర్స్, ప్యూర్ బ్యాటర్స్ వస్తారు. దీంట్లో ఫస్ట్ నేమ్ హ్యారీ బ్రూక్ ఉంది. హ్యారీ బ్రూక్ స్పిన్ సరిగ్గా ఆడాడు, కానీ ముంబై ఇండియన్స్లో ఎందుకంటే వాళ్ళ వాంకడే స్టేడియం స్పిన్నర్స్ పెద్దగా అనుకూలించదు. స్మాల్ గ్రౌండ్, ఇతను బిగ్ హిటర్. సో ముంబై ఇండియన్స్ వెళ్ళొచ్చు. ఆర్ఆర్, బికాస్ ఆర్ఆర్ లాస్ట్ టైం కూడా వెళ్ళినట్టున్నారు ఇతని కోసం, ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చినప్పుడు. ఎందుకంటే ఆర్ఆర్ ఎందుకు వెళ్తారనుకుంటున్నానంటే వాళ్ళ దగ్గర పెద్ద అమౌంట్ లేదు. ఐ డోంట్ థింక్ హ్యారీ బ్రూక్ విల్ గో ఫర్ ఎ బిగ్ అమౌంట్, బికాస్ తను స్పిన్కి అగేన్స్ట్ వీక్ కాబట్టి. చాలా కేకేఆర్, ఆర్ఆర్ దగ్గర పెద్ద అమౌంట్ లేదు. సో ఎంఐతో పాటు ఆర్ఆర్, కేకేఆర్ అతని కోసం ట్రై చేసే అవకాశం ఉంది. చాలా పెద్ద అమౌంట్ ఏం వెళ్ళదు అతనికి, 5 కోట్లు వస్తే చాలా గొప్ప విషయం. ఇలాంటి ప్లేయర్స్కి అది కాస్త ఎర్లీగా లిస్ట్లో ఉండడం వాళ్ళకి డిసడ్వాంటేజ్ అవుతుంది. వెనకుంటే ఏంటంటే అప్పుడు టీంలో ఎవరిదైనా డబ్బులు ఉంటే పెద్దగా పెడతారు, కానీ ఇలాంటి ప్లేయర్ కోసం వాళ్ళు ఫస్ట్ లిస్ట్లో వచ్చినప్పుడు వాళ్ళకి డిసడ్వాంటేజ్ అవుతుంది. వాళ్ళ మీద పెద్ద అమౌంట్స్ పెట్టడానికి, అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ గ్యారెంటీ లేనప్పుడు ఎవరు పెద్దగా సాహసం చేయరు. ఎందుకంటే అది జస్ట్ ఒక హోప్తో అలాంటి ప్లేయర్స్ని తీసుకోవాల్సింది అంతే. డెవన్ కాన్వే ఉన్నాడు. డెవన్ కాన్వే కీపర్ కూడా కాబట్టి, కీపర్లు దాదాపు 5 టీమ్స్కి కీపర్స్ కావాలి కాబట్టి డెవన్ కాన్వే కోసం ట్రై చేస్తారు. బట్ సిఎస్కే ఖచ్చితంగా, సిఎస్కే చాలా వరకు వాళ్ళ ఎగ్జిస్టింగ్ పాత ప్లేయర్స్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి సిఎస్కే అతని కోసం మంచి అమౌంట్ స్పెండ్ చేసే అవకాశం ఉంది. కేకేఆర్ కూడా ట్రై చేస్తారు. ఒకవేళ వాళ్ళకి ఫస్ట్ లిస్ట్లో బట్లర్ లాంటి వాళ్ళు దొరకకపోతే, బట్లర్, పంత్, కేఎల్ రాహుల్ అలాంటి మొదటి లిస్టులో ఉన్న ప్లేయర్స్ కనుక దొరకకపోతే ఐ థింక్ దే విల్ గో ఫర్ కాన్వే. ఎల్ఎస్జీ కూడా, ఎల్ఎస్జీ ఆల్రెడీ వాళ్ళకి పూరన్ ఉన్నాడు, బట్ ఒక ఓపెనర్, లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్గా కావాలి కాబట్టి దే మైట్ గో ఫర్ హిమ్. తర్వాత జేక్ ఫ్రేజర్ మెగ్గర్ కూడా ఉన్నాడు, బ్యాటర్స్లో ఉన్నాడు. ఇతని కోసం చాలా టీమ్స్ వెళ్తాయి, చాలా టీమ్స్ ట్రై చేస్తాయి. ఎందుకంటే ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. అతను కనుక బ్యాట్ జులిపించాడంటే పవర్ ప్లేలో మీకు 100 రన్స్ అయినా వచ్చేస్తాయి. అంటే అతను ఒక్కడికే కాదు, పవర్ ప్లేలో 6 ఓవర్స్లో 100 రన్స్ రప్పించగల ప్లేయర్స్లో కొంతమంది ఉన్నారు కదా, ట్రావిస్ హెడ్లు, అభిషేక్ శర్మలు, అలాంటి కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్ కాబట్టి అతని కోసం వెళ్తారు. బట్ ఢిల్లీ దగ్గర ఆర్టీఎం ఉంది. సో వాళ్ళు ఆర్టీఎం ఇతని మీదే వాడతారని నాకు గట్టి నమ్మకం. ఢిల్లీ ఆర్టీఎం యూజ్ చేసి, అందుకనే అతన్ని వాళ్ళు రిటైన్ చేసుకోలేదు. ఆక్షన్లో ఒక దే ఆర్ ట్రైంగ్ టు టేక్ ఏ పంట్ తీసుకుని అక్కడ తీసుకుని. సో జేఎఫ్ఎం గోస్ టు ఢిల్లీ క్యాపిటల్స్. మార్క్రమ్ ఉన్నాడు. మార్క్రమ్ సర్ప్రైజింగ్గా బ్యాటర్స్ లిస్ట్లో టాప్లో ఉన్నాడు. ఏమాత్రం సరైన ఫామ్లో లేదు. మనం కూడా చూసాం అతను క్యాప్టెన్గా సౌత్ ఆఫ్రికాలో, అంతకుముందు ఐపీఎల్లో కానీ అతను. కానీ ఈజ్ యూస్ఫుల్ ప్లేయర్. ఎస్ఆర్హెచ్, బికాజ్ వాళ్ళ సౌత్ ఆఫ్రికా టీం క్యాప్టెన్గా ఎస్ఆర్హెచ్ వెళ్ళే అవకాశం ఉంటుంది అతని కోసం. సిఎస్కే వెళ్ళొచ్చు, రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు. సిఎస్కే ఏంటంటే ఇలాంటి ప్లేయర్స్ వేరే దగ్గర షైన్ కాని వాళ్ళు సిఎస్కేలో షైన్ అవుతారు కాబట్టి వెళ్తారు. రాజస్థాన్ రాయల్స్కి ఏంటంటే వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ లేదు కాబట్టి, చాలా అందరికంటే తక్కువ 41 crores ఉంది కాబట్టి దే మైట్ గో ఫర్ మార్క్రమ్ అండ్ విత్ ద హోప్ దట్ హీ మైట్ క్లిక్. అంటే అతను 11లో ఉండాలనే కాకుండా బ్యాకప్గా అయినా మార్క్రమ్ కోసం వెళ్ళే అవకాశం ఉంది టీమ్స్ లైక్ రాజస్థాన్ రాయల్స్. అతను యాక్చువల్గా ఈ లిస్ట్లో ఇప్పుడు అన్సోల్డ్ అయ్యి తర్వాత లేటర్ అతన్ని తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి నాకైతే. దేవదత్ పడిక్కల్ ఈజ్ ఎ వెరీ టాలెంటెడ్ ప్లేయర్, మంచి ఫామ్లో ఉన్నాడు, బట్ రెడ్ బాల్లో ఫామ్లో ఉన్నాడు. మరి ఇక్కడ కూడా అతనికి ఇండియన్ ప్లేయర్లు ఎక్కువ మంది లేరు. ఇండియన్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్ కానీ ఓపెనర్గా ఉంటాడు, లెఫ్ట్ హ్యాండర్. సో సిఎస్కే అతని కోసం వెళ్ళే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ వెళ్ళొచ్చు, ఆర్ఆర్ మళ్ళీ అతని కోసం తీసుకొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఛాయిస్ లేదు. ఎస్ఆర్హెచ్ కూడా అతని కోసం వెళ్ళే అవకాశం ఉంది. దే నీడ్ సమ్ ఇండియన్ ప్లేయర్స్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. రాహుల్ త్రిపాఠి కోసం కూడా ఎస్ఆర్హెచ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. రాహుల్ త్రిపాఠి గతంలో ఆడాడు అండ్ అతను కనుక ఒక మంచి సీజన్ కనుక వస్తే హీ కెన్ బి వెరీ గుడ్. సిఎస్కే కూడా రాహుల్ త్రిపాఠికి వెళ్ళే అవకాశం. ఎందుకంటే అతనికి ఉన్న ఎబిలిటీ ఉంది, ఫామ్లో లేడు. ఆ ఫామ్ని తిరిగి రప్పించగల మంత్రదనం ఏదో సిఎస్కే దగ్గర ఉంటుంది కదా. సో సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ 2 టీమ్స్ అతని కోసం వెళ్ళే అవకాశం. వార్నర్ కోసం ఎవరు వెళ్తారు? వార్నర్ కూడా ఉన్నాడు. వార్నర్ ఏజ్ ఫ్యాక్టర్ కానీ అది రిటైర్మెంటు, ఇటీవల అతని గ్రాఫ్ కాస్త పడినట్టుగా ఉంది. రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, డీసీ కూడా మళ్ళీ అతన్ని బైబ్యాక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వార్నర్ అంత హాట్ పిక్ ఏం కాదని నేను అనుకుంటున్నాను.
సో బ్యాటర్స్ లిస్ట్ అయిపోయింది, ఫస్ట్ చాయిస్ బ్యాటర్స్ లిస్ట్ అది. తర్వాత వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం చెప్తున్నాను, నా చాయిస్ కాదండి ఇది, మీరు గుర్తుపెట్టుకోండి. ఆల్రౌండర్స్ వస్తారు నెక్స్ట్. ఈ ఆల్రౌండర్స్లో రవి అశ్విన్ అందరికంటే పైన ఉన్నాడు. అశ్విన్ కోసం సిఎస్కే వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే అశ్విన్ కోసం రాజస్థాన్ రాయల్స్ మళ్ళీ బైబ్యాక్ చేసే అవకాశం. అశ్విన్ పెద్ద అమౌంట్ ఏం వెళ్ళడు, అతనికి ఈజ్ ఆల్రెడీ 38 years old, 3 years సంబంధించి తీసుకుంటారు కాబట్టి. అండ్ గుజరాత్ టైటన్స్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. రషీద్ ఖాన్ అండ్ అశ్విన్ బౌలింగ్ టుగెదర్ కెన్ బి వెరీ గుడ్. సో ఈ 3 టీమ్స్ వెళ్ళే అవకాశం ఉంది. సిఎస్కేకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అతను మళ్ళీ ఫ్యామిలీలోకి రప్పించుకునేదానికి. వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు. వెంకటేష్ అయ్యర్ కోసం చాలా టీమ్స్ వెళ్ళే ఛాన్స్ నాకు కనిపిస్తుంది. వెంకటేష్ అయ్యర్ కోసం చాలా టీమ్స్ వెళ్ళొచ్చు. ఎందుకంటే ప్రూవెన్ పర్ఫార్మర్, అవసరమైతే ఒక కపుల్ ఆఫ్ ఓవర్స్ బౌలింగ్ కూడా చేస్తాడు. ఓపెనర్గా ఆడగలడు, మిడిల్ ఆర్డర్లో ఆడగలడు, లెఫ్ట్ హ్యాండర్. సో అమాంగ్ ఇండియన్ బ్యాటర్స్ వెంకటేష్ అయ్యర్కి చాలా మంచి డిమాండ్ ఉంటుంది. ఈ మైట్ గో ఫర్ ఏ రీజనబుల్లీ గుడ్ అమౌంట్, చాలా మంచి అమౌంట్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కేకేఆర్ మళ్ళీ అతను బైబ్యాక్ చేయడం కోసం చాలా గట్టి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ దగ్గర ఆర్టీఎం కార్డ్స్ లేవు, కానీ బైబ్యాక్ చేసే ప్రయత్నం చేస్తారు. జీటీ ట్రై చేస్తారు, పంజాబ్ కింగ్స్ కూడా చూస్తారు. వాళ్ళు మొత్తం టీం బిల్డ్ చేసుకోవాలి, దాంట్లో ఇండియన్ ప్లేయర్స్ కూడా కావాలి వాళ్ళకి. ఎస్ఆర్హెచ్ కూడా ట్రై చేసే అవకాశం ఉంది, అమౌంట్ ఉన్నా లేకపోయినా ప్రయత్నం అయితే చేస్తారు. సో కేకేఆర్ అతను దక్కించుకోవడం ట్రై చేస్తుంది. పంజాబ్ కింగ్స్ అతన్ని వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి తీసుకున్నా నాకు ఆశ్చర్యం లేదు. మిచెల్ మార్ష్ కోసం డీసీ వెళ్తుందా మళ్ళీ? ఐ డోంట్ థింక్ సో. ఇంజరీ ప్రోన్, అతను పెద్ద బాగా పర్ఫామ్ చేయట్లేదు, ఇన్కన్సిస్టెంట్. బట్ జీటీ లాంటి టీమ్స్ వెళ్ళొచ్చు. సిఎస్కే కూడా, బికాస్ దే వాంట్ ఆల్రౌండర్స్, సిఎస్కే కూడా వెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ మ్యాక్స్వెల్ మీరు అతను బ్యాటింగ్ విషయంలో మీకు డౌట్ ఉన్నా, బౌలర్గా అతను వెరీ గుడ్. మీకు 2 లేదా 3 ఓవర్లు ఖచ్చితంగా అతన్ని తీసుకోవచ్చు. పవర్ ప్లేలో కూడా బౌలింగ్ వేయగలడు. గన్ ఫీల్డర్. ఆర్సీబీ అతని కోసం ఆర్టీఎం అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఆర్టీఎం యూజ్ చేసినా చేయకపోయినా ఆర్టీఎం అంత విల్ జాక్స్ కోసం పెట్టుకుంటారు వాళ్ళు. నేను కూడా విల్ జాక్స్ ఈ లిస్ట్లో లేడు. బట్ మ్యాక్స్వెల్ కోసం ఆర్సీబీ ట్రై చేస్తుంది, సిఎస్కే ట్రై చేస్తారు. ఎందుకంటే మొయిన్ అలీ బదులు సేమ్ స్కిల్ సెట్ ఉన్న మ్యాక్స్వెల్కి వెళ్ళొచ్చు వాళ్ళు. గుజరాత్ టైటన్స్ ట్రై చేస్తారు. ఈవెన్ ఎస్ఆర్హెచ్ కూడా అతని కోసం ట్రై చేసే అవకాశం ఉంది. వాళ్ళకి సరైన స్పిన్నర్స్ లేని సిచ్యుయేషన్ చూసాం కదా. సో దే మైట్ గో ఫర్ హిమ్. హర్షల్ పటేల్ కోసం కూడా చాలా టీమ్స్ వెళ్ళే అవకాశం ఉంది. బట్ పంజాబ్ కింగ్స్ దగ్గర ఆర్టీఎం ఉంది కాబట్టి అతన్ని వాళ్ళు మళ్ళీ ఆర్టీఎం యూజ్ చేసి వాళ్ళ దగ్గర అట్టే పెట్టుకునే అవకాశం నాకు కనిపిస్తుంది. పంజాబ్ కింగ్స్కి 4 ఆర్టీఎంలో ఒక హర్షల్ పటేల్కి ఖచ్చితంగా యూజ్ చేస్తారని నాకు లాస్ట్ టైం వెలికి ఆడే అతను హీ గాట్ పర్పుల్ క్యాప్. సో అతన్ని వదులుకునే పరిస్థితి నాకు కనబట్టలేదు పంజాబ్ కింగ్స్ వాళ్ళు. నెక్స్ట్ రచిన్ రవీంద్ర కోసం అంత పెద్ద ప్రయత్నాలు అయితే చేయరు. అతను బేసికలీ ఈజ్ ఎ టెస్ట్ ప్లేయర్, బట్ స్టిల్ హీస్ గుడ్ పిక్. రచిన్ రవీంద్ర కోసం సిఎస్కే ట్రై చేస్తారు. సిఎస్కే అతన్ని దక్కించుకునే అవకాశాలు కూడా నాకు కనిపిస్తున్నాయి. స్టాయినస్ లాంటి ఆల్రౌండర్, ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. ప్రతి మ్యాచ్ బాగా ఆడిపోయినా అతను ఆడిన రోజున ఐ కెన్ విన్ యూ ద మ్యాచ్. అండ్ మంచి ఫీల్డర్, డీప్లో మంచి ఫీల్డింగ్ చేస్తాడు, అథ్లెటిక్ ఫీల్డర్ అండ్ యూస్ఫుల్ బౌలర్. న్యూ బాల్తోనే బౌలింగ్ వేయగలడు, డెత్లోనే వేయగలడు. బట్ ఎల్ఎస్జీ దగ్గర ఒక్క ఆర్టీఎం కార్డు ఉంది, అది స్టాయినస్కి వాడతారని నేను అనుకుంటాను. సో స్టాయినస్ గోస్ ఫర్ ఎల్ఎస్జీ. తర్వాత వికెట్ కీపర్స్ ఇప్పుడు వచ్చారు. మామూలుగా అయితే రిషబ్ పంత్ ఇక్కడ వచ్చిండేవాడు. సో వికెట్ కీపర్స్లో బేస్టో ఉన్నాడు. బేస్టో కేకేఆర్ వెళ్ళే అవకాశం, బట్లర్ కనుక దక్కకపోతే వాళ్ళు బేస్టో కోసం వెళ్తారని అనుకుంటున్నాను. బేస్టో అంత కీన్గా టీమ్స్ వెళ్తాయని నేను అనుకోవట్లేదు. చాలామంది కీపర్స్ కావాలి, కానీ బేస్టో అంత కన్సిస్టెంట్గా ఆడట్లేదు ఆఫ్ లేట్. తర్వాత ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఏంటంటే క్రూషియల్ టైంలో, ప్లే ఆఫ్ టైంకి వాళ్ళు మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు కాబట్టి బేస్టోకి పెద్ద డిమాండ్ ఉండకపోవచ్చు. కేకేఆర్ లాంటి టీమ్స్ అతను తీసుకునే అవకాశం ఉంది. టీమ్స్ కెన్ ప్లే మ్యాచ్ ఓన్లీ అట్ ఎ బ్యాటర్ ఆల్సో. క్వింటన్ డికాక్ కోసం ముంబై ఇండియన్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇషాన్ కిషన్ దక్కకపోతే ఎల్ఎస్జీ కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే వాళ్ళు అక్కడే గతంలో ఆడాడు కాబట్టి, కీపింగ్ కూడా చేశారు కాబట్టి ఎల్ఎస్జీ వెళ్ళొచ్చు. క్వింటన్ డికాక్ కోసం కూడా వెళ్తారు, టీమ్స్ వెళ్తారు. బట్ అంత కీన్గా వెళ్తారా అనేది నాకు డౌటే. అతని ప్రోగ్రెస్ కూడా కొద్దిగా అంత డిక్లైన్ అనిపిస్తుంది నాకు. రెహమానుల్లా గుర్బాజ్, చాలామంది కీపర్స్ ఉన్నారు ఇప్పుడు. అతని కోసం కేకేఆర్ ట్రై చేయొచ్చు సెకండ్ కీపర్కైనా. ఇషాన్ కిషన్ ఉన్నాడు. ఇషాన్ కిషన్ చాలా టీమ్స్కి
అవసరం. ఈవెన్ అతని బ్యాటింగ్ కోసమైనా, లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్గా అయినా, నెంబర్ 3గా అయినా, కీపర్గా అయినా, కొన్ని టీమ్స్కి అయితే ఈవెన్ క్యాప్టెన్గా కేకేఆర్ కెన్ మేక్ హిమ్ క్యాప్టెన్ ఆల్సో. సో కేకేఆర్ విల్ ట్రై ఫర్ హిమ్. ముంబై ఇండియన్స్ మళ్ళీ అతన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ దగ్గర ఆర్టీఎమ్స్ లేకపోయినా బైబ్యాక్ చేసే ప్రయత్నం చేస్తారు. సిఎస్కే ఒకవేళ పంత్ దొరకకపోతే సిఎస్కే ఇండియన్ కీపర్ కావాలి వాళ్ళకి, డెవన్ కాన్వే ఉన్నా లేకపోయినా. అండ్ గుజరాత్ టైటన్స్ వాళ్ళు కూడా కీపర్ కావాలి. సో గుజరాత్ టైటన్స్, ముంబై, సిఎస్కే, ఎల్ఎస్జి, కేకేఆర్, సో మెనీ టీమ్స్ వాంట్స్ ఇషాన్ కిషన్. అయితే ఆల్రెడీ మనకి ముందు లిస్ట్లో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఉంటారు కాబట్టి 2 టీమ్స్కి ఇండియన్ కీపర్స్ వెళ్ళిపోతారు. ఇంకొక మిగతా టీమ్స్లో అతని కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది. సో హీ విల్ ఆల్సో గెట్ వెరీ గుడ్ అమౌంట్ అని అనిపిస్తున్నాడు. ఫిల్ సాల్ట్ కూడా ఉన్నాడు. ఫిల్ సాల్ట్ని ఈవెన్ బ్యాట్స్మెన్గా కూడా చాలామంది, కీపర్గానే కాదు బ్యాట్స్మెన్గా కూడా చాలామంది ఇష్టపడతారు. లాస్ట్ టైం కేకేఆర్ విన్లో చాలా కీ రోల్ ప్లే చేశాడు. సో ఫిల్ సాల్ట్ ఒకటే ప్రాబ్లం అంటే ఇంగ్లీష్ ప్లేయర్ కాబట్టి ఫుల్ సీజన్ అవైలబిలిటీ డౌట్. పంజాబ్ కింగ్స్ మైట్ గో ఫర్ హిమ్. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ ట్రై చేస్తారు కానీ వాళ్ళ దగ్గర ఫిల్ సాల్ట్ పెద్ద అమౌంట్కి వెళ్తారు కాబట్టి దక్కించుకోగల అమౌంట్ ఉందా? మరి ఫిల్ సాల్ట్ కోసం వాళ్ళ దగ్గర ఉన్న లిమిటెడ్ అమౌంట్లో పెద్ద అమౌంట్ ఇతని కోసమే దాచిపెడతారు అనేది చూడాలి. ఇప్పుడు మహాభారతంలో ఒక స్టోరీ ఉండేది, పాండవ వనవాసం సినిమాలో. వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఎప్పుడో వాళ్ళు అన్నం తీసుకొస్తే దాంట్లో సగం భాగం భీముడికి పెట్టేసి మిగతా సగం మిగతా పాండవులు వాళ్ళు తింటారు. అలాగే తక్కువ అమౌంట్ ఉన్న టీమ్స్ ఒక పర్టికులర్ ప్లేయర్ని ఐడెంటిఫై చేసి టార్గెట్ చేసి అతని కోసం ఎక్కువ అమౌంట్, వాళ్ళ దగ్గర 40 కోట్లు ఉన్నా దాంట్లో 20 కోట్లు పలానా ప్లేయర్ కానీ పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే ఏమైనా కేకేఆర్ పెడుతుందేమో వాళ్ళ కోసం చూడాలి. జితేష్ శర్మ కూడా ఉన్నాడు. జితేష్ శర్మ కూడా అనదర్ ఇండియన్ కీపర్. చాలా టీమ్స్ ఇండియన్ కీపర్ ఉంటే మీకు వెసులుబాటు ఏంటంటే మీరు ఫారిన్ ప్లేయర్స్ విషయంలో మీకు ఛాయిసెస్ ఉంటాయి. జితేష్ శర్మ క్యాన్ బి ప్లేడ్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ ఆల్సో. ఎలాగైతే రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ ఉండగా జురెల్ని బ్యాట్స్మెన్గా తీసుకున్నారు, అలాగే జితేష్ శర్మ కూడా టీమ్స్ వెళ్తాయి. ఎస్ఆర్హెచ్ మైట్ గో ఫర్, ఎందుకంటే ఇండియన్ కీపర్ కావాలి వాళ్ళకి, సెకండ్ కీపర్గా అయినా. ఎస్ఆర్హెచ్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ అతని మీద ఆర్టీఎం కూడా యూజ్ చేసుకోవచ్చు అవసరమైతే. కేకేఆర్, ఈ టీమ్స్ అన్నీ కూడా జితేష్ శర్మ కోసం వెళ్తాయి. కేకేఆర్ కనుక వాళ్ళు బట్లను తీసుకున్న సెకండ్ కీపర్ ఇండియన్ కీపర్ ఉంటే బాగుంటుందని చెప్పి అతను తీసుకోవచ్చు, అతను బ్యాట్స్మెన్గా కూడా ఉపయోగించుకోవచ్చు. అది సో జితేష్ శర్మ కూడా మంచి అమౌంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది క్లియర్గా. తర్వాత ఫాస్ట్ బౌలర్స్లో ఖలీల్ అహ్మద్ ఉన్నాడు. ఖలీల్ అహ్మద్ డెఫినెట్లీ విల్ గో ఫర్ బిగ్ అమౌంట్, బట్ అతని కోసం ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఆర్టీఎం యూజ్ చేస్తారు. ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర ఆర్టీఎమ్స్ బాగానే ఉన్నాయి. అతను ఢిల్లీ క్యాపిటల్స్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు లాస్ట్ సీజన్లో. సో అతని కోసం ఆర్టీఎం యూజ్ చేస్తారు ఢిల్లీ క్యాపిటల్స్ అనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. సో ఖలీల్ గోస్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. ట్రెంట్ బోల్ట్ కోసం కూడా చాలా టీమ్స్ ట్రై చేస్తాయి, ఎందుకంటే అతనికి ఉన్న స్పెషల్ స్కిల్ ఆఫ్ పికింగ్ అప్ వికెట్స్ ఇన్ ద పవర్ ప్లే. లెఫ్ట్ ఆర్మ్ పేసర్గా మీకు ఇనీషియల్ బ్రేక్ త్రూ ఇస్తాడు. ఓపెనర్స్లో ఒక కీ ఓపెనర్ని అవుట్ చేసే ఎబిలిటీ ఉంది కాబట్టి ముంబై ఇండియన్స్ మళ్ళీ అతన్ని ఫ్యామిలీకి వెల్కమ్ చేయొచ్చు. సిఎస్కే, ఎస్ఆర్హెచ్, కేకేఆర్, ఈ టీమ్స్ అన్నీ కూడా బౌల్ట్ కోసం ట్రై చేసే అవకాశం ఉంది. హ్యాజల్వుడ్ అంత హార్డ్ ప్రాపర్టీ ఏం కాదు, చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది అతని బౌలింగ్. అతనంటే బేసికలీ ఆ లైన్ అండ్ లెంత్ బౌలర్. ఈ ఫార్మాట్లో కొంచెం ప్రెడిక్టబుల్ అవుతాడు కానీ ఇట్ హ్యాస్ డన్ వెల్ ఫర్ ఆర్సీబీ ఇన్ 1 సీజన్. సో ఆర్సీబీ, ఆర్ఆర్ లాంటి టీమ్స్, ఆర్ఆర్కి ఏంటంటే వాళ్ళ దగ్గర తక్కువ అమౌంట్ ఉంది కాబట్టి హ్యాజల్వుడ్ని వాళ్ళు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆవేష్ ఖాన్ కోసం కూడా వెళ్తారు. కొంచెం ఇన్కన్సిస్టెంట్ బట్ హీఈస్ ఎ యూస్ఫుల్ బౌలర్. కొన్నిసార్లు డెత్లో కూడా చాలా మంచి బౌలింగ్ వేస్తాడు. అండ్ ఆఫ్ లైట్ ఈస్ ప్లేయింగ్ ఫర్ ఇండియా. రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్, ఎస్ఆర్హెచ్ లాంటి టీమ్స్ అతని కోసం వెళ్ళే అవకాశం కనిపిస్తుంది మనకి. నటరాజన్ కోసం ఎస్ఆర్హెచ్కి ఆర్టీఎం కార్డ్స్ లేవు కానీ నటరాజన్ని ఖచ్చితంగా బైబ్యాక్ చేయడానికి ఎస్ఆర్హెచ్ గట్టి ప్రయత్నం చేస్తారు. సో ఎస్ఆర్హెచ్కి నేను నటరాజన్ని ఐఎమ్ బ్రింగింగ్ ది హ్యామర్ డౌన్ ఆన్ నటరాజన్. ఆండ్రిక్ నోకియా ఢిల్లీ క్యాపిటల్స్కే వెళ్తాడా మళ్ళీ. పంజాబ్ కింగ్స్, సో ఆండ్రిక్ నోకియా ఇస్ ఏ గుడ్ బౌలర్, మంచి పేస్ ఉన్న బౌలర్. సో అతన్ని కోసం టీమ్స్ డెఫినెట్గా వెళ్తారు. లాస్ట్ సీజన్ అతను అంత ఇంజరీ నుంచి వచ్చాడు కాబట్టి సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, బట్ ఈజ్ ఆల్వేస్ ఏ వెరీ గుడ్ బౌలర్ బికాస్ అతనికి ఎక్స్ట్రా పేస్ ఉంది. ఎక్స్ట్రా పేస్ కోసమైనా టీమ్స్ విల్ ట్రై ఫర్ హిమ్. సో అది ఫాస్ట్ బౌలర్స్. స్పిన్ బౌలర్స్ ఇది లాస్ట్ వీడియో చాలా లెంత్ అయింది నాకు తెలుసు, కానీ ఇది మాకు ఆక్షన్ కాబట్టి తప్పదు.
స్పిన్ బౌలర్స్లో నూర్ అహ్మద్ కోసం గుజరాత్ టైటన్స్ మళ్ళీ బైబ్యాక్ చేసే ప్రయత్నం చేస్తారు. సిఎస్కే ట్రై చేస్తారు, ఎల్ఎస్జి ఇలాంటి టీమ్స్ నూర్ అహ్మద్ కోసం ట్రై చేసే అవకాశం ఉంది. ఈజ్ ఎ యూస్ఫుల్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ బౌలర్. రాహుల్ చహర్ కూడా రిధంలో ఉంటే చాలా మంచి బౌలర్. సో ఇండియన్ స్పిన్నర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో రాహుల్ చహర్ కోసం పంజాబ్ కింగ్స్ వాళ్ళు మళ్ళీ అతన్ని బైబ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. సిఎస్కే, ఎల్ఎస్జి, గుజరాత్ టైటన్స్ ఇలాంటి టీమ్స్ అన్నీ వెళ్ళే అవకాశం ఉంది. ఈవెన్ ఎస్ఆర్హెచ్ కూడా అతని కోసం ట్రై చేసే పరిస్థితి కనిపిస్తుంది. హసరంగా కోసం రాజస్థాన్ రాయల్స్ వాళ్ళకి, ఎందుకంటే చహల్ వాళ్ళకి దక్కే అవకాశం లేదు, అంత అమౌంట్ పెట్టలేరు వాళ్ళు ఇప్పుడు. హసరంగా ఈసారి అంత పెద్ద అమౌంట్కి వెళ్ళకపోవచ్చు. హసరంగా కోసం వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ కానీ, సిఎస్కే కానీ, ఢిల్లీ క్యాపిటల్స్ కానీ వీళ్ళందరూ ట్రై చేసే అవకాశం ఉంది. ఈ నేమ్ చాలా ఇంట్రెస్టింగ్, మీరు ఎక్కువ మంది వినుండ్రు. వకార్ సలీం కీల్ అని ఆఫ్ఘనిస్తాన్ బౌలర్. ఇతను ఎందుకనో స్పిన్నర్స్ దాంట్లో టాప్ బ్రాకెట్లోకి వచ్చాడు. ఇతను ముంబై ఇండియన్స్ వాళ్ళ ఫారిన్ ఫ్రాంచైజ్, అంటే ముంబై ఇండియన్స్ యుఎస్లో ఆడిన టీము, ఇంకా 2-3 ఎమిరేట్స్, ఎమిరేట్స్ 3 ముంబై టీమ్స్లో ఇతను ఉన్నాడు. బహుశా ముంబై వాళ్ళే ఇతన్ని పిక్ చేసినట్టుగా ఉన్నారు. సో ఈ ముంబై అతన్ని దక్కించుకుంటారు అనే విషయంలో నాకు క్లియర్ ఇండికేషన్ కనిపిస్తుంది. సో వకార్ సలాం కీల్ గోస్ టు ముంబై ఇండియన్స్. తీక్షణ కోసం సిఎస్కే బైబ్యాక్ చేసే పరిస్థితి ఉంది. ఎస్ఆర్హెచ్ ట్రై చేయొచ్చు, మరికొన్ని టీం బికాజ్ గుడ్ స్పిన్నర్, ఆల్వేస్ డస్ వెల్. జాంపా ఫారిన్ స్పిన్నర్స్లో అందరికంటే ఎక్కువ అమౌంట్ జాంపాకు వెళ్ళే అవకాశం నాకు కనిపిస్తుంది. జాంపా కోసం పంజాబ్ కింగ్స్, బికాజ్ వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, డీసీ ఇలాగే పెద్ద అమౌంట్ ఉండేవాళ్ళు జాంపా కోసం వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది ఫస్ట్ సెట్ ఆఫ్ ఆల్రౌండర్స్, వికెట్ కీపర్స్, ఫాస్ట్ బౌలర్స్, స్పిన్నర్స్, మార్కీ లిస్ట్, బ్యాటర్స్ వీళ్ళందరినీ మనం టచ్ చేసాం. ఇంకా కొంతమంది మంచి ప్లేయర్స్ లేరు. వాషింగ్టన్ సుందర్ లేడు, శామ్ కరన్ లేడు, నితీష్ రాణా, కృణాల్ పాండ్యా, షార్దుల్ ఠాకూర్, ఇలాంటి ఆకాష్ దీప్, ఇలాంటి ప్లేయర్స్ అందరూ ఈ లిస్ట్లో లేరు. బట్ వాషింగ్టన్ సుందర్ కూడా పెద్ద అమౌంట్ వస్తుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అంటే ఈ ఫస్ట్ లిస్ట్లో లేరు, కింద లిస్ట్లో ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, ఆప్షన్లో లేకుండా లేరు. కానీ ఫస్ట్ లిస్ట్ ఆఫ్ 6 వాటిలో వాళ్ళు లేరు. సో అక్కడ వరకే మన ప్రయత్నం. మొత్తం చెప్పాలంటే వీడియో కొన్ని గంటల పాటు సాగిపోతుంది. సో ఒక చిన్న ప్రయత్నం చేశాను. హోప్ విల్ appreciate my sincere effort.